రాష్ట్రంలో కీలకమైన రహదారుల్లో ఒకటి అద్దంకి నార్కెట్పల్లి. ఈపాటికే ఆ రహదారి పూర్తయిపోవాలి. కానీ అధికారులు స్థానిక రాజకీయాల వల్ల అద్దంకిలో అసలు పనులే మొదలు కాలేదు. ప్రణాళికను పక్కన పడేసి అడ్డదిడ్డమైన కోతలతో అద్దంకి ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి. సమాచార హక్కు ద్వారా వివరాలు రాబడితే అసలు లెక్కలు అధికారుల మితిమీరిన నిర్లక్ష్య ధోరణి బయటపడ్డాయి. ప్రకాశం జిల్లా అద్దంకి నార్కెట్పల్లి రహదారి పనుల్ని నిర్మాణ నిర్వహణ బదిలీ పథకం బీఓటీ ద్వారా 1180 కోట్ల రూపాయలతో చేపట్టారు. నల్గొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా ఎంతో ఉపయోగకరమైన 292 కిలోమీటర్ల పనుల్ని 2011 జనవరి 18న ప్రారంభించారు. 2.5 ఏళ్లలో రహదారులు పూర్తి చేయాలి. కాగా అద్దంకి ప్రాంతంలో పనులు దారిలోకి రాలేదు. కారణాలు కొలతల విషయంలో జరుగుతున్న అవకతవకలు, అధికారుల మధ్య సమన్వయ లోపం. అద్దంకి పట్టణంలో 2 కిలోమీటర్ల రహదారి విస్తరణకు వెడల్పు 36 మీటర్లని తొలుత చెప్పారు. కొన్నాళ్ల తరువాత 36 కాదు 35 మీటర్లన్నారు. అదీ కాదు 40 మీటర్లని ఈ మధ్య చెప్పి ప్రజల్ని బెంబెలెత్తించారు. ఈ లెక్కన 800 నిర్మాణాలు దెబ్బతింటాయి. అంత వెడల్పు ఎందుకని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిలదీశారు. అధికారులు, గుత్తేదార్లు ప్రజలకు కనీస వివరణ కూడా ఇవ్వలేదు. ఆగ్రహించిన ప్రజలు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. పనులు ఆగిపోయాయి. గత 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి. అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు స్థానికులంతా సహస్రం సంధించారు. రోడ్లు ఎలా వేస్తున్నారు ఏంటి అని అడిగితే 2008 ఆగస్టు దాని ప్రకారం వేస్తున్నామని చెప్పి మాకు సమాచార హక్కు చట్టం కింద కూడా ఒక ప్లాన్, వాళ్ళ యొక్క లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు మార్కింగ్ చేస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ఇబ్బంది గురి చేసిన తరుణంలో హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు ఎఫ్ఎంఈ ప్రకారం కొలతలు వేసి ఉన్నటువంటి రోడ్డుని గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎంతుందో తీసుకుని అక్కడి నుంచి సెంటర్ చేసి ఇరువైపులా 35 మీటర్లు సమానంగా తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించారు. కానీ కోర్టు వారి యొక్క ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 40 మీటర్లు తీసుకోవాలని ఈ మధ్య కాలంలో సర్వే చేయడం కూడా జరిగింది. 2008 నుంచి జాతీయ రహదారిపై అసలు సర్వేనే చెయ్యలేదని సమాచారం ద్వారా తేలింది. అప్పటి ప్రణాళిక ప్రకారం 35 మీటర్ల వెడల్పున భూసేకరణ చెయ్యాలి. ఆ మేరకే పనులకు ఆమోదం పొందినట్లు R&B శాఖ సమాచారం ఇచ్చిందని తేలింది. ఊళ్ళో 4 లైన్ వేసేదానికి మాకేం అభ్యంతరం లేదు. 35 మీటర్ల అప్రూవల్ ప్లాన్ ప్రకారము రోడ్డు కొలిసి మీ ఆస్తి మీద నిర్ధారించి R&B రోడ్డుని అటుపక్క ఇటుపక్క సమానంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలా జరగకుండా వాళ్ళు 40 మీటర్లు తీసుకుంటే టోటల్గా చాలా ఇళ్ళు, బిల్డింగ్, షాపులని దెబ్బతిని వీళ్ళ వ్యాపారం దెబ్బతిని వీళ్ళు రోడ్డును పడి వీళ్ళ జీవనం సాక ఇబ్బంది పడతారు. రహదారి విస్తరణ ప్రణాళికకు 5 ఏళ్ల కిందటే కేంద్రం ఆమోదం తెలిపింది. స్థానిక అధికారులు రాజకీయ కారణాలతో పనులు జాప్యమవుతున్నాయి. 2012 నుంచి ఈ రహదారిలో 30 వాహనాలు అదుపు తప్పి 28 మంది మరణించారు. అయినా అధికారుల్లో నిర్లక్ష్యం వీడలేదు. అదో చారిత్రక జ్ఞాపకం. కానీ కొందరు అధికారులు, నేతలకు అదో వ్యాపార కేంద్రం. గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న రాణికోట రహస్యం. వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం.